అందరికీ నమస్కారం. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది. అయితే మనలో చాలామంది ఆడవారికి ప్రతిరోజూ కుంకుమ బొట్టు కెట్టుకునే అలవాటు ఉంటుంది. అలాగే కొంతమంది పురుషులకు కూడా ప్రతిరోజూ కుంకుమ బొట్టు ధరిస్తారు. ఎంతో శక్తివంతమైన పార్వతీదేవి స్వరూపమైన కుంకుమను ధరించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. కుంకుమ పెట్టుకునేటప్పుడు మనం తెలియక చేసే పొరపాట్ల వల్ల అదృష్టాన్నిచ్చే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై లేనిపోని కష్టాలన్నీ మీ జీవితంలో ఏర్పడతాయి. కాబట్టి కుంకుమ బొట్టు పెట్టుకునేవారు ఏ వేలుతో కుంకుమ పెట్టుకోవాలి, ఏ దిక్కుకు తిరిగి కుంకుమను ధరించాలి, కుంకుమ పెట్టుకుంటే ఎలాంటి శుభఫలితాలు కలుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎరుపు రంగు కుంకుమ సౌభాగ్యానికి చిహ్నం. ఉదయాన్నే స్త్రీలు స్నానం చేసిన తర్వాత ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. తద్వారా మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసివస్తాయి. అయితే కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. ఉంగరపు వేలుతో మాత్రమే కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. అలాగే బొటనవేలుతో కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు. బొటనవేలు శుక్రుని స్థానం కాబట్టి ఎవరైతే బొటనవేలుతో కుంకుమ బొట్టును ధరిస్తారో అలాంటి వారికి మంచి ఆరోగ్యం లభిస్తుందట. అయితే పొరపాటున కూడా చూపుడు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. అలాగే చిటికన వేలుతో కూడా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. ఎందుకంటే భూతతంత్ర క్రియలు చేసేటప్పుడు చిటికన వేలుతో బొట్టు పెట్టుకుంటారు. ఇక తూర్పు ముఖంగా గాని ఉత్తర ముఖంగా గాని నిలబడి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అంతేకాని పడమర మరియు దక్షిణముఖంగా నిలబడి కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. అలాగే దేవుని పటాలకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు కూడా ఉంగరపు వేలుతో మాత్రమే పెట్టాలి. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ పెట్టుకోకుండా పూజ చేస్తే మీ పూజలకు ఎలాంటి పుణ్యఫలితం దక్కదు. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ప్రతిరోజూ ఉంగరపు వేలితో కుంకుమ బొట్టు పెట్టుకుంటే జ్ఞాపకశక్తి పెరిగి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అయితే మనలో చాలామంది ఆడవారు కుంకుమ బొట్టును సరైన స్థానంలో పెట్టుకోరు. కనుబొమ్మల మధ్య ఉండే భాగాన్ని ఆజ్ఞాచక్రం అని అంటారు. ఈ స్థానంలో కుంకుమ బొట్టు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షంతో పాటు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలున్నాయి. కాబట్టి మీ కనుబొమ్మల మధ్యలోనే కుంకుమ బొట్టు పెట్టుకోండి. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ గుడిలో ఉన్న కుంకుమను పెట్టుకోవాలి. తద్వారా దేవుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. అలాగే మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ భర్తకి కుంకుమ బొట్టు పెట్టి ఎదురెళ్తే మీ భర్తకు విపరీతమైన అదృష్టం కలిసివస్తుంది. ఇక వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజూ పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే మీ భర్త ఆయుష్షు పెరగడంతో పాటు విపరీతమైన ధనప్రాప్తి కూడా కలుగుతుందట. ముఖ్యంగా సుమంగళి స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నుదిటిపై కుంకుమ బొట్టు లేకుండా బయటకు వెళ్లకూడదు. ఇది దురదృష్టాన్ని సూచిస్తుంది. కుంకుమ సౌభాగ్యానికి ప్రతీక. కాబట్టి మీ ఇంట్లో ఉన్న కుంకుమను ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు చాలామంది ఆడవారు ఇంటి ముందు ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. అయితే ముగ్గుపై వేసిన పసుపు కుంకుమలను పొరపాటున కూడా కాలుతో తొక్కకూడదు. ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది. ముగ్గుపై ఉన్న కుంకుమను తొక్కితే లక్ష్మీదేవిని అవమానించినట్టవుతుంది. దీనివల్ల మీకు డబ్బు కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ముగ్గుపై పసుపు కుంకుమలు వేసినప్పుడు తొక్కకుండా జాగ్రత్తపడండి. అలాగే మీ నుదురు తడిగా ఉన్నప్పుడు మరియు చెమటతో ఉన్నప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. మీరు పెట్టుకునే కుంకుమను ప్లాస్టిక్ బరిలో పెట్టకండి. దీనివల్ల కుంకుమకు ఉన్న శక్తి మొత్తం నశిస్తుంది. కాబట్టి వెండి కుంకుమ భరిణిని ఉపయోగిస్తే చాలా మంచిది. ఇక ఒక్కోసారి ఇంట్లో పూజ చేసేటప్పుడు మన చేజారి కుంకుమ కింద పడిపోతుంది. అయితే కుంకుమ కింద పడితే చాలా మంచిదని వేద పండితులు సూచిస్తున్నారు. కిందపడిన కుంకుమను చీపురుతో ఉడవకూడదు. ఆ కుంకుమను చేత్తో తీసి ప్రవహించే నీటిలో కాని ఏదైనా చెట్టు దగ్గర కాని వేయాలి. ఇక వివాహమైన స్త్రీలు ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి శుక్రవారం పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో పూజ చేసి పూజగదిలో ఉన్న కుంకుమను మీ మంగళసూత్రానికి పెట్టుకోండి. తద్వారా దీర్ఘకాలిక సుమంగళ యోగం సిద్ధిస్తుంది. మన ఇంటి ముందు ముగ్గు లేకపోతే దరిద్రదేవత ఏ విధంగా అయితే ఇంట్లో తాండవిస్తుందో మన ముఖాన బొట్టు లేకపోతే ఆ ముఖంలో శనిదేవుడు మరియు దరిద్రదేవత తాండవిస్తారట. కాబట్టి స్త్రీలు తప్పనిసరిగా ప్రతిరోజూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి.
పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు. దాన్నే గంగా సింధూరం అని అంటారు. అంటే ఆంజనేయస్వామి సింధూరం. ఇక ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి మనసులో ఉన్న ఈర్ష్య వల్ల వారి కంటి నుండి నెగటివ్ ఎనర్జీ ఏర్పడి మన శరీరంపై పడుతుందట. దీన్నే నరదిష్టి అని అంటాము. నరదిష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి మనపై దిష్టి తగలకుండా కుంకుమ బొట్టు రక్షిస్తుంది. ఎంతో పవిత్రమైన కుంకుమను ప్రతిరోజూ పెట్టుకుంటే రుణబాధలు కూడా తొలగిపోతాయి. అలాగే సర్పదోషాలు, నాగదోషాలు, ఇలా ఏ దోషమైనా వెంటనే తొలగిపోతుందట. ఇక మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చినప్పుడు వారిని వట్టి చేతులతో బయటకు పంపకూడదు. మీ ఇంటికి వచ్చిన సుమంగలి స్త్రీలకు తాంబూలమిచ్చి కుంకుమ బొట్టు పెడితే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఏకాగ్రతతో కుంకుమను పెట్టుకోవాలి. అలాగే తలకు నూనె రాసుకున్న తర్వాత ఆ నూనె చేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. ముఖ్యంగా ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో కుంకుమను అస్సలు ధరించకూడదు. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కుంకుమ నీటితో దిష్టి తీసుకుంటే మంచి ఆరోగ్యం కలుగుతుంది. దిష్టి తీసిన కుంకుమ నీటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ఇక మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్టద్వారంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి గుమ్మం బయట కుంకుమతో ఓం అని రాయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ప్రతి మంగళవారం కుంకుమ వత్తులతో దీపారాధన చేయండి. దీపారాధన వత్తులను కుంకుమ నీటిలో తడిపి ఆ వత్తులను ఆరబెట్టి వాటితో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎవరైతే ప్రతిరోజూ కుంకుమను ధరిస్తారో అలాంటి వారికి తెలివితేటలు పెరుగుతాయట. అలాగే తలనొప్పి రాకుండా ఉంటుంది. ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వలన సంతానం కూడా త్వరగా కలుగుతుందట. చాలామంది ఆడవారు ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటారు. అయితే ఆడవారు దీపారాధన చేసేటప్పుడు ప్రతిరోజూ తలస్నానం చేయాలని నియమం లేదు. ఎందుకంటే ఆడవారి పాపిట్లో గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది. కాబట్టి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే తలస్నానం చేసినట్టు అవుతుందట. కాబట్టి తలస్నానం చేయలేని ఆడవారు పాపిట్లో కుంకుమ పెట్టుకుని పూజ చేసుకున్నా సరిపోతుంది. మన నుదురును బ్రహ్మస్థానం అని అంటారు. అయితే వివాహమైన స్త్రీలు పొరపాటున కూడా నలుపురంగు బొట్టుబిళ్లలను పెట్టుకోకండి. బ్రహ్మస్థానమైన నుదిటిపైన ఎరుపురంగు బొట్టును మాత్రమే ధరించాలి. ప్రతిరోజూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ నుదిరిపై సూర్యకిరణాలు పడి మీ శరీరంలోని నాడులన్నీ ఉత్తేజమవుతాయట. బ్రహ్మస్థానమైన నుదిటిపైన ఎవరైతే ప్రతిరోజూ కుంకుమ బొట్టు ధరిస్తారో అలాంటి వారికి బ్రహ్మరాసిన రాత చెరిగిపోయి మంచి రాత ఉంటుందట. కాబట్టి ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఇక నరదిష్టి సమస్యలతో బాధపడేవారు కుంకుమలో కొంచెం నెయ్యి కలిపి మీ ఇంటి గుమ్మం బయట స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఎంతటి నరదిష్టి అయినా వెంటనే తొలగిపోతుంది. అలాగే వివాహమైన ఆడవారు కుంకుమతో లక్ష్మీదేవికి అర్చన చేస్తే మీ వివాహ జీవితంలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.